తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు. అదే విధముగా కుడి వచ్చిన సంగమునకు మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనము ఒక నూతన అంశంలో నూతనమైన అంశం అని ఎందుకు అంటున్నానంటే, చాలా కాలం నుంచి ఉపమానాలను అధ్యయనం చేస్తూ ఉన్నాం. అయితే ఈ యొక్క వారముతో గడిచిన కాలంలో ఉపమానాలు అనేవి ముగింపబడ్డాయి. ఈరోజు మనము కొన్ని విషయాలను నేర్చుకుంటూ ముందుకు వెళదాం. ఒకవేళ దీనిని ఏమని తెలియజేస్తూ ఉన్నారంటే, స్పిరిచువల్ ఫిట్నెస్ అంటే ఆత్మ సంబంధమైన బలము. ఆత్మ సంబంధమైన బలముకు సంపాదించడానికి మనము ఎటువంటి ప్లాన్స్ వేస్తూ ఉన్నాం? ఆత్మ సంబంధమైన బలము ఇక్కడ చెప్తున్నాడు, ఆర్ యు స్పిరిచువల్లీ ఫిట్? అంటే నువ్వు ఆత్మ సంబంధంగా బలంగా ఉన్నావా? నిజంగా ఒకవేళ ఆర్ యు స్పిరిచువల్లీ ఫిట్, నిజంగా మనము ఆత్మ సంబంధంగా బలంగా ఉన్నామా అని ఒకసారి మనల్ని మనం ఎప్పుడైనా ప్రశ్న వేసుకుంటే, శారీరకంగా బాగున్నామా లేదా అనేది ఎలా తెలుస్తుంది అంటే, ఎటువంటి శరీర రుగ్మతులు రానప్పుడు, అంటే జ్వరము, దగ్గు, జలుబు ఇలా ఇతరితర రోగాలు రానప్పుడు మనము శారీరకంగా బాగున్నాము అనే విషయం మనకైతే అర్థమవుతూ ఉంది. అయితే ఇక్కడ అడుగుతున్నది ఏమిటి అంటే, నువ్వు ఆత్మ సంబంధంగా బలంగా ఉన్నావు. ఆత్మ సంబంధంగా కూడా బలంగా ఉండొచ్చా? మనం ఆత్మ సంబంధంగా బలంగా ఉన్నామని ఎలా తెలుస్తుంది? శారీరకంగా బలంగా ఉన్నామా లేదా అనేది రోగాలు రాకపోవడం వల్ల బాగా తెలుస్తుంది. బలంగా పనిచేయడం వల్ల తెలుస్తూ ఉంది. మంచిగా తినడం వల్ల తెలుస్తుంది. చక్కగా అరిగిన దానిని బట్టి మనము శారీరకంగా బాగున్నాము, ఆరోగ్యం బాగుంది, బలంగానే ఉన్నాము అని మనకైతే అర్థమవుతుంది. మరి స్పిరిచువాలిటీలో ఫిట్గా ఉన్నామా లేదా అనేది మనకి ఎలా అర్థమవుతుంది? ముందుగా శారీరకమైన కొన్ని విషయాలను మనం ధ్యానిద్దాం. చూడండి, సంఖ్యాకాండము 20వ అధ్యాయం. సంఖ్యాకాండము 20వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం ధ్యానిస్తూ ముందుకు వెళదాం. సంఖ్యాకాండము 20వ అధ్యాయము 1వ వచనం. ఇక్కడ దేని గురించి తెలియజేయబడుతుంది అంటే, ఇశ్రాయేలుల జనాంగమంతా కూడా వారు ఒక దాని కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. దేని కొరకు ఎదురు చూస్తూ ఉన్నారంటే, తన యొక్క శరీర యొక్క అంతరింద్రియములను, అంటే ఈ శరీరం యొక్క అవయవాలను వాళ్ళు ఏం చేసుకోవాలనుకుంటున్నారంటే, సుఖపెట్టాలి అని అనుకుంటూ ఉన్నారు. లేదా వాళ్ళకి కావాల్సిన దానిని పొందడానికి వాళ్ళు ఏమవుతున్నారంటే చాలా ఆశపడుతూ ఉన్నారు. చూద్దాం. మొదటి నెల యందు ఇశ్రాయేలీల సర్వ సమాజము సీను అరణ్యమునకు రాగా, ప్రజలు కాదేశులో దిగిరి. అక్కడ మిరియాము చనిపోయి పాతిపెట్టబడెను. అంటే ఇక్కడ సంఖ్యాకాండము 20వ అధ్యాయానికి వచ్చినప్పుడు, వాళ్ళు సీను అరణ్యానికి వచ్చినప్పుడు ఇక్కడ ఎవరు చనిపోయారంటే మిరియాము చనిపోయింది. చనిపోయిన తర్వాత ఇక్కడ పరిస్థితులను మనం చూస్తూ ఉన్నప్పుడు చూడండి, 2వ వచనం.
ఆ సమాజమునకు నీళ్లు లేకపోయినందున వారు మోషే అహరోనులకు విరోధముగా పోగైరి. వాస్తవానికి ఈ ఇశ్రాయేలు ప్రజల అందరినీ నడిపిస్తుంది ఎవరంటే మోషే, అహరోను, మిరియాములుగా మనం చూస్తూ ఉన్నాం. దీనిలో ఒకళ్ళు ఎవరేమైపోయారంటే మిరియాము చనిపోయిన తర్వాత వాళ్ళకి ఏం కావాలంటే నీళ్లు లేవు. ఆ నీళ్లు లేకపోవడం వల్ల వాళ్ళు వాళ్ళ జీవితంలో ఇప్పుడే కాదు, నిర్గమాకాండాన్ని మనం పరిశీలన చేద్దాం. నిర్గమాకాండము 15వ అధ్యాయము 23వ వచనాన్ని మనం పరిశీలన చేద్దాం. నిర్గమాకాండము 15వ అధ్యాయము 23వ వచనం. మారా నీళ్లు చేదైనవి గనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయిరి. అందువలన దానికి మారా అను పేరు కలిగెను. వాస్తవానికి వీళ్ళు వారి యొక్క జీవితంలో ఎర్ర సముద్రము దాటిన తర్వాత వారి జీవితంలో కొన్ని వారి శరీరాలకి అసౌకర్యాలు ఎదురయ్యాయి. శరీరాలకు ఏమి ఎదురయ్యాయట? సౌకర్యము లేని పరిస్థితి. ఈ అసౌకర్యాలను బట్టి వీళ్ళు చాలా అప్సెట్ అయిపోయారు. ఈ అప్సెట్ అయిపోయి ఇక్కడ ఏమయ్యింది అంటే ఇక్కడ తాగడానికి ఇక్కడ నీళ్ళు ఎలా ఉన్నాయంట? చాలా చేదుగా ఉన్నాయి. చాలా చేదుగా ఉన్నప్పుడు 24వ వచనం, ప్రజలు మేమేమి త్రాగుదామని మోషే మీద సనుగు కొనగా అతడు యెహోవాకు మొరపెట్టెను. ప్రజలందరూ కూడా వారి యొక్క అప్సెట్ ని వాళ్ళు ఎవరి మీద చూపించారు, లేదా వారి యొక్క అలకని లేదా వారి యొక్క కోపముని ఎవరి మీద చూపించారంటే వారిని నడిపించిన మోషే మీద చూపించారు. మోషే, నిన్ను నమ్మి మేము వస్తే మాకు తాగడానికి కూడా ఏమి లేవంట, నీళ్లు లేవే. ఆ వచ్చే నీళ్ళేమో చేదుగా ఉన్నాయి, అవి మా శరీరాలకి రుచిగా లేవు. అంటే ఆ రుచి లేకపోవడం వల్ల మేము ఎంతగానో ఇబ్బంది పడుతూ ఉన్నాము అని తెలియజేస్తూ ఉన్నప్పుడు 25వ వచనం, అతడు యెహోవాకు మొరపెట్టాడు. అప్పుడు మోషే ఎవరికి వెళ్ళి మొరపెట్టాడంట? యెహోవా. ప్రజలు ఎవరి దగ్గర సనిగారు? మోషే దగ్గర. మోషే ఎవరి దగ్గరికి వెళ్ళారు? దేవుడి దగ్గరికి వెళ్ళాడు. మరలా తిరిగి వీళ్ళతో గొడవ. ఇక్కడ నాయకుడికి ఉండవలసిన లక్షణాలు ఏమిటి అంటే, లేదా ప్రతి క్రైస్తవుడికి ఉండవలసిన లక్షణాలు ఏమిటి అంటే, సమస్యకు పరిష్కారము అరుపులు, సమస్యకి పరిష్కారము సనుగుళ్ళు. సమస్య ఎప్పుడు పరిష్కరింపబడుతుంది అంటే ఆ సమస్యను వాక్య సంబంధంగా తెలుసు, ఆ సమస్యను దేవుని యొద్ద. ఇప్పుడు మోషేకి బాగా తెలుసు సమస్య ఎక్కడ పెడితే జవాబు వస్తుందో తనకి బాగా వెళ్ళి ఎవరి దగ్గర పెట్టాడంట? దేవుని దగ్గర పెట్టాడు. అప్పుడు అంతటా యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. అది ఆ నీళ్ళల్లో వేసిన తరువాత నీళ్లు మధురములాయెను. అక్కడ ఆయన వారికి కట్టడను విధిని నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించి మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి. అంటే నేను ఇక్కడ చెప్పాలనుకున్న విషయం ఏమిటి అంటే, వాళ్ళ జీవిత ప్రయాణములో, వాళ్ళ అరణ్య ప్రయాణములో వాళ్ళకు వచ్చిన అసౌకర్యం ఏమిటి అంటే నీరు. ఏంటి ఆ అసౌకర్యం అంటే అవి చేదుగా ఉన్నాయి. ఆ చేదుగా ఉన్న దానిని బట్టి వాళ్ళు ఏమయ్యారంట? సనిగారు. ఆ సనిగిన దానిని బట్టి దేవుడి దగ్గర ఎవరు మొరపెట్టారంట? మొరపెట్టాక ఆ చేదు నీరు ఏమైపోయాయంటే మధురములాయెను అని చెప్తారు. అంటే చేదు నీటిని దేవుడు ఇక్కడ ఏం చేశాడంట? మధురముగా మార్చాడు. రుచి లేని వాటిని, సనుగుతున్న పరిస్థితులను, గొడవ పడుతున్న పరిస్థితులను అతను ఏం చేశాడంట? సమాధానకరమైన పరిస్థితులుగా ఆయనే మార్చాడు. అయితే తదుపరి సంఖ్యాకాండంలో కూడా మనం చూస్తూ ఉన్నప్పుడు వీళ్ళకి
మీద అహరోనుకు విరోధముగా పోగాయి. ఇక్కడ కూడా సమస్య ఏంటి? మరలా నీళ్లు లేకపోవడం. నీళ్లు లేకపోవడంతో వీళ్ళందరూ కూడా ఏమయ్యారంట? ఒకటిగా పోగాయి మోషేలతో వాదిస్తూ 3వ వచనం, జనులు మోషేతో వాదించుచు, అయ్యో మా సహోదరులు యెహోవా ఎదుట చనిపోయినప్పుడు మేము చనిపోయిన ఎడల ఎంత మేలు. ఒక్కోసారి మనతో ఉండే వాళ్ళే మన గురించి సనుగుతున్నప్పుడు, మనతో ఉండే వాళ్ళే వాళ్ళ మాటల చేతల చేత బాధింపబడుతున్నప్పుడు నిజంగా బ్రతకడం కంటే ఏమవడం మంచిది అనుకుంటాడంట? చనిపోవడమే మంచిదన్న. అయితే మా పశువులను ఇక్కడ చనిపోవునట్లు ఈ అరణ్యములోనికి యెహోవా సమాజమును మీరేలా తెచ్చిద్రి? అప్పుడు జనులు అంటున్నారు, అయితే నువ్వు చచ్చిపోవడం కాదు, ఇక్కడ నిన్ను మేము వెంబడించినందుకు, నీతో మేమొచ్చినందుకు మేమును మా పశువులు కూడా ఏమైపోతున్నాయంట? చనిపోయే పరిస్థితులు వస్తూ ఉన్నాయి. మమ్మల్ని ఎందుకు నువ్వు అరణ్యంలోకి తెచ్చావు? విడిపించమని ప్రార్థన చేసింది వీళ్ళే. విడిపించిన ప్రయాణంలో ఇబ్బందులు కలుగుతుంటే సనిగేది వీళ్ళే. అంటే వీళ్ళ జీవితం అంతా కూడా ఎలా ఉన్నది అంటే అడ్జస్ట్ అవ్వలేని మనుషులు, పరిస్థితులను అర్థం చేసుకోలేని మనుషులు. అయితే అటువంటి మనుషుల్లో వాళ్ళు చెప్తున్నారు, చూడండి 5వ వచనం, ఈ కాని చోటికి మమ్మను తెచ్చుటకు ఐగుప్తులో నుండి మమ్మను ఎలా రప్పించితిరి? ఈ స్థలములో గింజలు లేవు, అంజూరలు లేవు, ద్రాక్షలు లేవు, దానిమ్మలు లేవు, త్రాగుటకు నీళ్ళే లేవనిరి. అయితే తినడానికి తిండి లేదు, తాగడానికి నీరు లేదు, ఉండడానికి సరైన వసతులు మాకు లేదే. అక్కడైతే మేము బాగున్నాం ఐగుప్తులో, మరి అక్కడ బాగున్నప్పుడు అక్కడ ఎందుకు మూలగాలి? అక్కడ ఎందుకు ఏడవాలి? అక్కడ ఏడిస్తేనే కదా దేవుడు ఎక్కడికి నడిపించాడు, ఇక్కడికి నడిపించాడు. కానీ ఇక్కడ కూడా ఏం చేస్తున్నారంట? కొంతమంది నిజంగా వాళ్ళ ముఖాలు ఎప్పుడు చూస్తున్నా సనిగేవారిగా, ఏడ్చేవారిగా, నవ్వేవారిగా కొన్ని కోణాలు కనపడుతూ ఉంటాయి. అయితే వీళ్ళు ఎప్పుడు కూడా ఒకే కోణం, వాళ్ళలో ఎప్పుడు ఏం కోణం? సనగడమే కోణం. అయితే ఇక్కడ నేను చెప్పాలనుకుంటున్న విషయం ఏమిటి? వాళ్ళ జీవితంలో నీళ్లు లేకపోవడం వల్ల వీళ్ళు బాగా సనిగిన పరిస్థితి. సనిగిన తర్వాత 10వ వచనానికి వచ్చేద్దాం. 10వ వచనం, తర్వాత మోషే అహరోనులు ఆ బండ ఎదుట సమాజముగా పోగు చేసినప్పుడు అప్పుడు అతడు వారితో, ద్రోహులారా, ఏమంటండి? వినుడి, మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పించవలనా అనెను. అయితే అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి 2 మార్లు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించెను, సమాజమును పశువులను త్రాగెను. వాస్తవానికి వాళ్ళ బాధలో అర్థం ఉంది. తిండి లేకపోయినా మనిషి బ్రతకగలడు, కానీ ఏమి లేకపోతే బ్రతకలేడంట? నీళ్ళు లేకపోతే బ్రతకలేడు. అయితే వాళ్ళ బాధలో అర్థం ఉంది, కానీ పరిస్థితులను అర్థం చేసుకునే స్వభావం ఎవరికి లేదంట? వారికి లేదు. ఇక్కడ నేను నోటీస్ చేయాలనుకుంటున్న విషయం ఏమిటి అంటే, వాళ్ళకి నీళ్లు లేనప్పుడేమో నీళ్లు కావాలని ఫైట్ చేశారు, నీళ్లు చేదుగా ఉన్నప్పుడేమో మంచిగా కావాలని వాళ్ళు ఏం చేశారంట? ఫైట్ చేశారు, సొనిగారు. అయితే తదుపరి చూడండి, మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు నిర్గమాకాండము 16వ అధ్యాయం 7వ వచనం నుంచి మనం చదువుకుందాం. నిర్గమాకాండము 16వ అధ్యాయము 7వ వచనం నుంచి, యెహోవా మీద మీరు సనిగిన సనుగులను ఆయన వినుచున్నాడు. ఉదయమున మీరు యెహోవా మహిమను చూచెదరు. మేము ఏ పాటి వారము, మా మీద సనగనేలా అనిరి. వాస్తవానికి వీళ్ళు సనిగింది ఎవరి మీద అంటే మోషే మీద. కానీ మోషే ఏమంటున్నారంటే, మీరు మా మీద సనిగారని అనుకుంటున్నారేమో, అది తప్పు. మీరు సనిగింది ఎవరి మీదంట? దేవుడి మీదే. కాబట్టి మీరు దేవుని మహిమను చూస్తారు ఖచ్చితంగా.
అని చెప్తూ 8వ వచనం, మరియు మోషే మీరు తినుటకై సాయంకాలమున మాంసమును ఉదయమున చాలినంత ఆహారమును యెహోవా మీకు ఇయ్యగను మీరు ఆయన మీద మీ సనుగులను యెహోవాయే వినుచుండగా మేము ఏ పాటి వారము? మీ సనుగుట యెహోవా మీదనే కానీ మా మీద కాదనెను. మీరు సనుగుతున్నారు, మంచిదే, మీరు సనగండి, కానీ మీరు సనిగే సనుగులు అది మా మీద కానే కాదు. మీరు సనిగే సనుగుడు అంతా కూడా ఎవరి మీదంట? దేవుని మీదే మీరు సనుగుతూ ఉన్నారు. 12వ వచనం, నీవు సాయంకాలమున మీరు మాంసం తిందురు, ఉదయమున ఆహారము చేత తృప్తి పొందుదురు, అప్పుడు మీ దేవుడైన యెహోవాను నేనే అని మీరు తెలుసుకుందరని వారితో చెప్పమనెను. వాస్తవానికి ఇప్పుడు దేనికోసం సనుగుతున్నారంటే ఆహారం కోసం సనుగుతున్నారు. ఇందాక దేనికోసం సనిగారు? నీళ్ళ కోసం. ఇప్పుడు దేనికోసం సనుగుతున్నారు? ఆహారం కోసం సనుగుతున్నారు. సనుగుతూ ఉన్నప్పుడు దేవుడు వాళ్ళకి ఒక సందర్భంలో ఏమో మన్నాను కురిపించాడు, మరొక సందర్భంలో ఏమో మాంసమును ఆయన ఏం చేశాడంట? కురిపించిన వాడుగా మనమైతే చూస్తూ ఉన్నాం. ఇక్కడ నేను చెప్పాలనుకుంటున్న విషయం ఏమిటి అంటే, లేదా నేను తెలియజేయాలనుకుంటున్న విషయం ఏమిటి అంటే, మన జీవిత ప్రయాణంలో కూడా ఒక్కోసారి మనం అనుకున్న విధంగా మన జీవితం ఉండకపోవచ్చు. దానికి మనం ఏమీ కూడా ఏం అవ్వక్కర్లా, ఆశ్చర్యపడక్కర్లేదు. ఒక్కోసారి మనము ఊహించిన మాధుర్యము మన జీవితంలో ఉండలేకపోవచ్చు. ఒక్కోసారి సకల వసతులు మన జీవితంలో ఉండలేకపోవచ్చు. సకల సదుపాయాలు మన జీవితంలో ఉండలేకపోవచ్చు. పౌలు గారు అనేకులను స్వస్థపరిచాడు, అయినప్పటికీ కూడా ఆయన కంటిలో ఏముందంట? ఒక సమస్య ఉంది. తనతో తిరిగే తన శిష్యుడికి ఏముందంట? కడుపులో నొప్పి ఉంది. అంతమందిని స్వస్థపరిచిన పౌలు తాను స్వస్థపరచుకోలేడా? అంటే పరిస్థితులకు అతను ఏమయ్యాడంటే సర్దుకున్నాడు. కానీ ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలలో లేనిది పౌలు గారు తిమోతిలలో ఉన్నది ఏమిటి అంటే, వాళ్ళలో సనిగే గుణం ఉంది, వీళ్ళలో సనిగే గుణము లేదు. వాళ్ళు ఇతరులను ఇబ్బంది పెడుతూ ఉన్నారు, వీళ్ళు ఇతరులకి ప్రయోజనకరంగా జీవించారు. అయితే ప్రియులారా, నేను ఇక్కడ చెప్పాలనుకుంటున్న విషయం ఏమిటి అంటే, మనిషి తన దగ్గర లేని దాని కొరకు, తనకి ఎటువంటి అసౌకర్యము కలగకుండా, చెప్పులు మొదలుకొని, బట్టలు మొదలుకొని, ఇల్లు మొదలుకొని సకల వసతులలో ఆయన ఏం చేయాలనుకుంటాడంట? కంఫర్ట్గా ఉండాలనుకుంటాడు. అంతేనా? చాలా చక్కగా ఉండాలనుకుంటాడు, చాలా మంచి పరిస్థితులను చూడాలనుకుంటాడు. ఎవరైనా నాకు బాధలు దయచే దేవా అని కోరుకుంటారా? నాకు బలహీనతలు ఇవ్వు దేవా అని కోరుకుంటారా? ఎవ్వరు కోరుకోరు. అయితే కానీ ఒకవేళ అవి ఎదురైతే దేవునిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మనం ఏం చేయకూడదు? సనిగే వారిగా మనం ఉండకూడదు. అయితే మనం ఒక్కోసారి ఏమనుకుంటామంటే మనుషుల మీద సనుగుతాం, కానీ వచ్చే లాభమైనా వచ్చే నష్టమైనా అది ఎవరు ఇవ్వవలసిందే? దేవుడు ఇవ్వవలసిందే. అరణ్య ప్రయాణము వాళ్ళకి ఎలాగో నీ జీవిత ప్రయాణము నీకు అలాగా. అయితే చూడండి, 1వ రాజుల గ్రంథము 16వ అధ్యాయం. 1వ రాజుల గ్రంథము 16వ అధ్యాయము 8వ వచనం నుంచి పరిశీలన చేద్దాం. ఇక్కడ పరిస్థితి ఏమిటి అంటే, యోధా రాజుల పరిస్థితి, ఇశ్రాయేలు రాజుల పరిస్థితి. మొట్టమొదటి రాజు ఎవరంటే యెరోబాము. ఆ తదుపరి రాజ్యము విడిపోయిన తర్వాత యెరోబాము, తర్వాత నాదాబు, తర్వాత బేషే, తర్వాత ఏలా. ఈ ఏలా రాజు అయిన తర్వాత కొంచెం పరిస్థితులు కొంచెం ఇబ్బంది పడుతూ ఉన్నాయి. 8వ వచనం, యూదా రాజైన ఆసా ఏలుబడిలో 26వ సంవత్సరమున బేషా కుమారుడైన ఏలా తీర్సా యందు ఇశ్రాయేలు వారు అందరినీ ఏలనారంభించి 2 సంవత్సరములు ఏలెను. తీర్సాలో తనకు గృహ నిర్వాహకుడగు అర్సా ఇంట అతడు త్రాగి మత్తుడై ఉండగా
యుద్ధ రథములు అర్ధ భాగము మీద అధికారి అయిన జిమ్మీ అతని మీద కుట్ర చేసి లోపలికి చొచ్చి, జిమ్మీ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అతను దేని మీద అధికారి అంటే అర్ధ భాగము మీద అధికారి, అంతేనా? యుద్ధ రథముల అర్ధ భాగం మీద అధికారి. అతను తన మనసులో ఏమనుకున్నాడంటే, నాకు అర్ధ భాగము చాలదు, నాకు రాజ్యమంతా కావాలి. రాజ్యమంతా కావాలంటే రాజుని ఏం చేయాలి? చంపేయాలి, అంతేనా? ఇప్పుడు ఈ కుర్చీ నాకు కావాలి అని అనుకుంటున్నప్పుడు ఈ కుర్చీలో ఉన్న వ్యక్తిని నేనేం చేయాలి? లేపేయాలి. అలాగే ఈ జిమ్మీ కూడా, ఇతడు యుద్ధ రథముల అర్ధ భాగము మీద ఉన్న అధికారి, రాజ్యం అంతటి మీద కూడా ఆయన ఏమవ్వాలనుకున్నాడంట? అధికారి కావాలనుకున్నాడు. అక్కడ జనాలలో నీరు ఆశ చూసాము, మాంసపు ఆశ చూసాము, కానీ ఇక్కడ జనాంగంలో ఉన్న జిమ్మీలో ఏ ఆశ చూస్తున్నామో తెలుసా? రాజ్యం యొక్క ఆశ. అతని మీద కుట్ర చేసి లోపలికి చొచ్చి తర్వాత 16వ వచనానికి వచ్చేసాను. జిమ్మీ కుట్ర చేసి రాజును చంపించనను వార్త అక్కడ దిగి ఉన్న జనులకు వినబడిన గనుక ఇశ్రాయేలు వారందరూ ఆ దినమున సైన్య అధిపతి అయిన జిమ్మీని, అంటే జిమ్మీ ఏం చేశాడంట? ఆ రాజ్యము కోసము, తనలో ఉన్న ఆశ కోసము ఎవరి మీద కుట్ర చేశాడంట? తన ముందు ఉన్న ఏలా రాజు మీద కుట్ర చేశాడు. ఇక్కడ మీరు చూడండి, మనుషుల స్వభావాలు ఎలాగ ఉన్నాయంటే, వారు అనుకుంది దక్కించడానికి సనిగిన వారిని చూసాం, అనుకున్నది దక్కించడానికి ఇతరుల మీద కుట్రలు చేసే వాళ్ళని మనం చూసాం. అయితే ఇదంతా కూడా భౌతికంగా బాగుండాలనే కదా ఆశలు. ఇవన్నీ కూడా భౌతికంగా నీరు కావాలని, భౌతికంగా ఆహారం కావాలని, భౌతికంగా మంచి రాజ్యము కావాలని, ఉన్నతమైన స్థితిగతులు కావాలనే కదా ఇదంతా కూడా. కానీ యోబు ఏమంటాడంటే, మనం చూస్తూ ఉన్నప్పుడు యోబు గ్రంథాన్ని పరిశీలన చేద్దాం. యోబు గ్రంథము, ఒక మనిషి భూమి మీదకి ఎలా వచ్చాడు, ఒకవేళ తిరిగి ఎలాగ వెడతాడో యోబు గ్రంథములో అర్థమైన విధముగా తెలియజేస్తూ ఉన్నాడు. 1వ అధ్యాయము 21వ వచనం. యోబు గ్రంథము 1వ అధ్యాయము 21వ వచనము. నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చి తిని, దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళెదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయెను, యెహోవా నామమును స్తుతి కలుగునుగాక. ఇశ్రాయేలు ప్రజలలో జిమ్మీ, యోబు, వీళ్ళ ముగ్గురులో ఏమైనా మీకు వ్యత్యాసం కనపడుతుందా? వాళ్ళేమో రాని దాని కొరకు సనిగారు, వాళ్ళేమో తమది కాని దాని కొరకు ఆశపడ్డారు. కానీ ఈయనేమో ఉన్నదంతా పోగొట్టుకుని కూడా ఏమంటున్నాడో తెలుసా? యెహోవా నామమును స్తుతి కలుగుగాక. అంటే అతనికి భౌతికపరమైన వాటి కంటే అతను దేనికి ప్రాధాన్యత ఇచ్చాడు, ఏది అవసరమైనది అనుకున్నాడంటే యెహోవాను స్తుతించుట అవసరమైనది. అందుకే ఈరోజు మన పాఠం ఏమిటి అంటే, ఒకవేళ మీరు పరిశీలన చేసినట్లయితే స్పిరిచువల్ ఫిట్నెస్ ప్లాన్. నీరు కోసం వాళ్ళు ప్లాన్ చేశారు, జనమంతా పోగై నీరు కోసం గొడవాడారు, మాంసము కోసం గొడవాడారు, రాజ్యం కోసం యుద్ధాలు చేశారు. భౌతికమైన వాటి కొరకే దురాలోచనలు కలిగి ఇంతలా యుద్ధము చేస్తే, ఆత్మ సంబంధంగా ఎదగాలి అంటే మనం ఎంతలా యుద్ధం చేయాలి, మనము ఎంతలాగా ప్లాన్స్ వేయాలి? నిజంగా నేను ఆత్మీయంగా ఎదగడానికి నా ప్లాన్ ఇది అని మనం ఎప్పుడైనా రాసుకున్నామా? ఆత్మీయంగా ఎదగాలంటే నేను ఖచ్చితంగా ఇలా బ్రతకాలి అని ఎప్పుడైనా ఆలోచన చేశామా? అయితే ఈరోజు మనం ఆత్మీయంగా ఎలా ఎదగలం చూడండి. 1వ తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయము. 1వ తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం నుంచి 8వ వచనం వరకు. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దైవభక్తి విషయంలో నీకు నీవే సాధకము
చేసుకొనుము అంటే ఆయన ఏం చెప్తున్నాడంటే అపవిత్రమైన వాటిని మనం ఏం చేయాలంట? ఏవి అపవిత్రమైనవి? అనవసరమైన ముచ్చట్లు. అంటే ఇక్కడ ముసలమ్మ ముచ్చట్లు అంటున్నాడు కదా, అక్కడ మనం చూస్తున్నప్పుడు అనవసరమైన మాటలు, అనవసరమైన పనులు, అనవసరమైన సహవాసము అవి ఏంటంట? అపవిత్రములమైనవి. వాటిని మనం ఖచ్చితంగా ఏం చేయాలంట? విడిచిపెట్టి దైవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకోను. అంటే ఇంగ్లీష్లో చెప్తున్నాడు చూడండి, గుడ్ లైన్స్ అంటున్నాడా? అంతేనా? అంటే మనల్ని మనమే ఎవరి మార్గంలో పెట్టుకోవాలంట? మంచి మార్గంలో పెట్టుకోవాలి. ఎవరిని వాళ్ళే సరి చేసుకోవాలి. కాబట్టి ప్రియులారా, మనల్ని మనమే సరి చేసుకోవాలి. మనలో మనమే అభివృద్ధి పడాలి. అంటే అపవిత్రమైన వాటిని నేను ఏం చేయాలంట? తీసివేసేయాలి. 8వ వచనం, శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరమవును కానీ. ఇక్కడ చూడండి, నీరు తాగారు, మళ్ళీ ఏమేసిద్ది? దాహం. మాంసం తిన్నారు, మళ్ళీ ఏమేసిద్ది? రాజ్యం అనుభవించారు, మళ్ళీ రాజ్యం ఒకసారి ఏమైపోవాలి? కోల్పోవాలి. ఈ శరీర సంబంధంగా పోరాడే ప్రతి యుద్ధము కూడా ఒక చోట ఏముండిద్దో తెలుసా? ఫుల్ స్టాప్ ఉండిద్ది. దాని వరకు ఎంత ప్రయోజనం అంటే ఎక్కువ ప్రయోజనము దాని వలన లేనే, కొంత మట్టుకు ప్రయోజనం ఉంది. ఆ కొంత మట్టుకు ప్రయోజనంలో మంచినీరు తాగగలవేమో, మంచి ఆహారమును తినగలవేమో, మంచి సౌకర్యాలను అనుభవించగలవేమో ఈ శరీరం కోసం ఆలోచన చేస్తే. కానీ నువ్వు దాని కొరకు కాదు. కానీ చూడండి, దైవభక్తి ఇప్పటి జీవ విషయంలోను, అంటే నువ్వు దేని కొరకు సాధనం చేయాలి, నువ్వు దేని కొరకు కష్టపడాలి, నువ్వు దేని మార్గంలో నడవాలని నువ్వు నిర్ణయాలు తీసుకోవాలి. ఈరోజు ఒక విద్యార్థి ఏది చదవాలా అనేది ప్లాన్ చేసుకుంటారు. ఒక నిరుద్యోగి ఏ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక్కడ సదుపాయాలు లేని వాళ్ళు సదుపాయాల కోసం వాళ్ళు ఏం చేశారంట? ఆలోచన చేశారు. అయితే నీవు దేని కొరకు ఆలోచన చేయాలంటే దైవభక్తి విషయంలో ఆలోచన చేయాలి. నీవులో దైవభక్తి ఉన్నదా? దైవభక్తి ఉన్నదని నీకు నువ్వు మార్కులు వేసుకోవడం కాదు, దైవభక్తి ఉందని నీకు నువ్వు పంపు కొట్టుకోవడం కాదు. నీలో దైవభక్తి ఒకవేళ ఉంటే ఇప్పటి జీవము విషయములోను రాబో జీవం విషయంలోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమవును. అన్నిట్లో ఏమైందంట? ఈరోజు శరీర అవసరాల కోసము, శరీర సౌకర్యాల కోసము నువ్వు కష్టపడుతున్నావే, అదే కష్టాన్ని దాని కొరకు కాకుండా ఆత్మీయంగా ఎదిగే విషయంలో కూడా నువ్వు దృష్టి పెడితే, ఆత్మీయంగా అభివృద్ధి పడాలని నువ్వు ఆలోచనలు చేస్తే, అపవిత్రమైన వాటిని నువ్వు ఒకవేళ విడిచిపెట్టగలిగితే, దానివల్ల నువ్వు ఇప్పటి జీవము విషయంలోను రాబో జీవం విషయంలోను నీకేముందంట? వాగ్దానం ఉన్నది. వాగ్దానము అంటే ప్రామిస్. దేవునికి ఏం చేశాడంట? మాట ఇస్తూ ఉన్నాడు. ఆత్మీయంగా బలపడాలన్న ఆలోచన ఉన్న వాళ్ళకి దేవుడు ఖచ్చితంగా వారిని ఏం చేస్తాడంట? దీవించేవాడిగా ఉంటాడు. మేము కూడా మా అమ్మాయికి ఆరోగ్యం బాగున్నప్పుడు ఇన్సూరెన్స్ పెట్టాం. ఇన్సూరెన్స్ పెట్టినప్పుడు ఏజెంట్ రాదన్నాడు. ఎందుకు రాదులే, చూద్దాం అని అనుకున్నాం. తర్వాత మేము కట్టిన ఏదైతే ధనం ఉందో దానికన్నా ఎక్కువ ధనాన్ని మేము ఏం చేసుకున్నామంటే తీసుకున్నాం. కానీ కొంచెం టైం పట్టింది. అంటే నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఈరోజు మనము ప్రభుత్వాన్ని నమ్మిన విధముగా, జనులను నమ్మిన విధముగా, ఇన్సూరెన్స్ కంపెనీలను నమ్ముతున్న విధంగా దేవుణ్ణి మనం నమ్మగలుగుతున్నామా? నువ్వు దేవుని నమ్మగలిగితే నువ్వు ఆత్మ సంబంధమైన ఆలోచనలో ఎదగడానికి నువ్వు ప్లాన్స్ వేయాలి. కానీ మన ప్లాన్స్ అవి కావు. మన ప్లాన్స్
ధనాన్ని రెట్టింపు ఎలా చేయాలి, గృహాన్ని అభివృద్ధి ఎలా పరచాలి, వాళ్ళ గురించి ఏం మాట్లాడుకోవాలి, వీళ్ళ వ్యవహారాలు ఏం తెలుసుకోవాలనే మానవ లక్షణాలు కలిగి ఉంటూ ఉన్నారు. కానీ దైవ లక్షణాలు కలిగిన వాళ్ళు ఏం చేస్తారంటే దైవ భక్తిని ఎలా అభివృద్ధి పరచుకోవాలో ఆలోచన చేస్తూ ఉంటారు. అవి వాళ్ళకి ఎలా ఉంటుందంటే లాభకరంగా ఉంటుంది. ఎప్పుడెప్పుడు లాభకరంగా ఉంటుందంట? ప్రస్తుత జీవములో లాభంగా ఉంటుంది, రాబోయే జీవములో కూడా ఏముండిద్దంట? లాభంగా ఉంటుంది. ఒకవేళ నేను ఈ వారంలోనే దేవుని మహాకృపను బట్టి ఒకరోజు ఫార్చ్యూన్ మురళీ పార్క్ వెళ్ళాను. బాగా మంచి ఫుడ్ తిన్నా. కంటి ముందు చాలా ఉంది, కానీ అంతా తినగలిగిన ఓపిక మనలో లేదు. పొట్ట ఎంత పడితే అంతే తినగలం. తిన్నాను, మళ్ళీ ఉదయానికి మరలా ఆకలేసింది. అది నిన్నే నైట్ అంత తిన్నాం కదా, అంత చికెన్ తిన్నాం కదా. అప్పుడు ఏంటి ఉల్లిపాయల వాసన వస్తుందంటే బాగా మాంసం గట్రా ఉంటాయి కదా, తిన్నాం కదా. తర్వాత వెంటనే మరలా మినర్వా అనే ఒక హోటల్కి వెళ్ళి అక్కడ మరలా భోజనం తిన్నాం. అదేంటి నిన్నే తిన్నాక మరలా ఈరోజు ఎందుకు అని అనుకున్నానా, మరలా ఇక్కడ భోజనానికి కూడా. అంటే ఈ శరీర సౌకర్యాల కోసం పడే కష్టము అది నిరంతరము పడుతూ ఉంటాం. ఎందుకంటే ఇది ఎప్పుడు నిరంతరం కావాలి కావాలి అంటూ ఉంటుంది కదా. అలాగే ఆత్మ సంబంధంగా కూడా నువ్వు ఎదగాలి అంటే నిరంతరం నీకేం కావాలో తెలుసా? వాక్యము కావాలి కావాలి అనే అపేక్ష నీలో ఉండాలి. అటువంటి ఆపేక్ష నీలో ఉందా? అయితే ప్రియులారా, మనము స్పిరిచువల్గా ఎదగాలి అంటే ప్లాన్ మనం వేసుకోవాలి. ఆ ప్లాన్ ఇక్కడ ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. 5BX స్పిరిచువల్ ఫిట్నెస్ ప్లాన్. 5 రకాల స్పిరిచువల్ ప్లాన్స్ ఇచ్చాడు. ఒకవేళ ఈ ప్లాన్స్లో నువ్వు లేకపోతే నువ్వు ఎప్పటికీ కూడా ఏం పొందలేవంట? ఆత్మీయంగా అభివృద్ధి లేనట్టే. కాబట్టి ఈ ప్లాన్లో మనం ఉన్నామా లేదా ఒకసారి మనం చూద్దాం. మొదటి ప్లాన్ 5 బేసిక్ ఎక్సర్సైజెస్ ఫర్ స్పిరిచువల్ ఫిట్నెస్. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే 5 రకాల వ్యాయామాలు మిమ్మల్ని ఆత్మ సంబంధంగా ఏం చేస్తాయంట? బలంగా ఉంచుతాయి లేదా అభివృద్ధి పరుస్తూ ఉంటాయి. చాలామంది లోకల్లో అంటాం కోటి విద్యలు కోటి కొరకే. కానీ 5 రకాల వ్యాయామాలు, 5 రకాల పనులు మిమ్మల్ని ఏం చేస్తాయంట? ఆత్మీయంగా అభివృద్ధి పరుస్తాయి. ఈ 5 రకాల పనులు నీ జీవితంలో లేకపోతే నువ్వు స్పిరిచువల్గా ఎదిగిన వ్యక్తివి, ఆత్మీయంగా ఎదిగిన వ్యక్తివి కాదు. చూద్దాం. మొదటిది రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అంటే ఏంటండి? చూడండి, 1 పేతురు గ్రంథము 2వ అధ్యాయము, 1 పేతురు గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనము. సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారును, అసూయను, సమస్త దూషణ మాటలు మాని. మనం ఏం మానాలంట? ముందుగా అంటే ఏవైతే కపటపు మాటలు ఉంటాయో, ఏవైతే దుర్మార్గపు ఆలోచనలు ఉంటాయో, ఏవైతే అసూయలు ఉంటాయో, ఏవైతే దూషణ మాటలు ఉంటాయో ముందు వాటిని మనం ఏం చేయాలి? ఖచ్చితంగా విడిచిపెట్టాలి. విడిచిపెట్టిన తర్వాత మనము ఎదగడానికి అవకాశం అయితే ఉంది. కాబట్టి 3వ వచనం చెప్తున్నాడు ఏవి విడిచిపెట్టాలో 2వ వచనంలో తెలియజేస్తూ 3వ వచనం, క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమన పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. నువ్వు ఎదగాలి అంటే ముందు దూషణ మాటలను, అసూయలను, దుష్టత్వమును విడిచిపెట్టాలి. చాలామంది ప్రార్థనకు వస్తూ ఉంటారు, దుష్టత్వపు ఆలోచనలు మానరు, సమస్తమైన దుర్మార్గపు మాటలను మానరు, లేదా సమస్తమైన వేషధారణను, కపటపు మాటలను కపటము మానరు. అయితే వాటిని మానగలిగితేనే మనము ఎదగగలుగుతాం. మనము ఎదగాలి అంటే వాటిని మానాలి. మనము ఎదగాలి అంటే వాటిని మాని దేనిని పట్టుకోవాలంట? 3వ వచనము, నిర్మలమైన వాక్యమును పాల వలన, ఆత్మ సంబంధము పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడు. అంటే వాక్యము అనే పాలు, అంటే ఒక బేబీకి తను ఎదగాలి అంటే సిర్లాక్స్ పాలు ఎలాగ మనం పడుతూ ఉంటామో,
క్రైస్తవ్యములో ఉన్న వ్యక్తులు బాల్య దశలో నుంచి ఎదగాలి అంటే వాళ్ళ వాక్యం అంత బాగా వినాలి. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే వాక్యమును బాగా విని వాటిని ఆపేక్షించాలి, త్రాగాలి, పాలన తాగినట్లుగా వాక్యాన్ని బాగా వినాలి అని చెప్తున్నాడు. అయితే ప్రియులారా, మరొక విషయం ఏం చెప్తున్నాడో ఒకసారి మనము పరిశీలన చేద్దాం. కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు ఇక్కడ కోట్ చేస్తూ ఉన్నాడు. ఏంటి కీర్తన గ్రంథంలో ఉన్న విషయము అంటే, మనము దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు, పాపుల మార్గంలో మనం ఏం చేయకూడదు, నిలవకూడదు, అపహాస్యకులు కూర్చుండు చోటను కూర్చుండకూడదు. ఈ 3 వచనాల గురించే ఇందాక తిమోతి గ్రంథంలో ఏం చెప్పాడంట, అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లను విడిచిపెట్టి, వాటిని విడిచిపెడితే దుష్ట ఆలోచనలు నీ జీవితంలోకి రావు, పాపపు మార్గములు నీ దగ్గరికి రావు, అపహాస్యకులు కూర్చుండే స్థలంలో నువ్వు కూర్చో. ఈరోజు నిజంగా మనం కూర్చుండే ప్లేస్లు ఎలా ఉన్నాయి, మనం మాట్లాడే మాటలు ఎలాగ ఉన్నాయి, మనం ఇతరులతో మన సంభాషణ ఎలాగా ఉంది. అయితే అలా ఉండకూడదు. ఎలా ఉండాలనేది 2వ వచనం చెప్తున్నాడు. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అంటే దీవారాత్రము అంటే దేనితో సమయాన్ని గడపమంటున్నాడంట, ముచ్చట్ల కోసం సమయాన్ని గడపద్దు, కపటము కోసం మాట్లాడద్దు, దుర్మార్గపు దుష్టత్వపు దుష్టుల మార్గము, పాపుల మార్గము, అపహాస్యకుల స్థలాలలో నువ్వు ఉండద్దు. మరి ఎక్కడ నీ సమయాన్ని కేటాయించాలంటే యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు. అంటే నువ్వు ఆనందించాల్సింది ఎక్కడంటే నీరు లేదనో, బాధపడాల్సింది ఎక్కడంటే నీరు లేదనో, ఆహారం లేదనో కాదు, వాక్యము నాకు లేదే, వినడానికి నాకు వాక్యం లేదే, చదవడానికి వాక్యం లేదే అని మాత్రం నువ్వు బాధపడాలి. వాటి అందే నువ్వు ఏం చేయాలంట, ఆనందపడాలి. ఆనందపడుతూ దీవారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. నువ్వు ధన్యుడు కావాలి అంటే, నువ్వు పవిత్రుడి కావాలి అంటే, నీ సమయాన్ని, నీ విలువైన సమయమును దేవుని వాక్యము కొరకు కేటాయించాలి. అలా కేటాయించగలిగిన వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ జీవితంలో సంతోషము అనే ఒక పంటను ఒకరోజు కోసేవాళ్ళుగా ఉంటారు. అయితే అలాంటి వారి జీవితం ఎలా ఉంటుందంటే 3వ వచనం, అతడు నీటి కాలువల యోరన నాటబడినదై. ఎవరి జీవితం? దీవారాత్రములు వాక్యము కొరకు, వాక్యముతో ఆనందం కలిగిన వాళ్ళు ఎక్కడ అవుతారంట, నీటి కాలువన ఎవరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలించు చెట్టు వలె నుండును. అవును, నిజంగా దేవుడు ఒక సమయాన్ని ఇస్తాడు మనం అభివృద్ధి పడడానికి. అయితే మనం అప్పుడు అభివృద్ధి పడాలంటే ఇప్పుడు మనం ఏం తీసుకోవాలంటే, పాలు అనే ఆ వాక్యాన్ని తీసుకోవాలి. ధర్మశాస్త్రము అనే దాని యందు మనం ఏం చేయాలంట, ఆనందపడాలి. ఈరోజు ఎన్నడైనా కూడా అయ్యో నేను ఈరోజు బైబిల్ చదవలేదే అని బాధపడే క్రైస్తవులు ఉన్నారా? అయ్యో ఈరోజు నేను ప్రార్థనలో కూడుకోలేదే అనే బాధపడే క్రైస్తవులు ఉన్నారా? ఈరోజు క్రైస్తవ్యంలో సొంత ఆలోచనలు ఎక్కువ, వాక్యపు ఆలోచనలు తక్కువ. సొంత మాటలు ఎక్కువ, అపవిత్రమైన ఆలోచనలు ఎక్కువ, పవిత్రమైన బుద్ధులు తక్కువ. మనము ఎదగకపోవడానికి గల కారణము ఇదే. దానిని అక్కడ తెలియజేశాడు. తర్వాత 19వ కీర్తన 7వ వచనం, యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్లజేయును. యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానమును పుట్టించును. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది నీ కన్నులకు వెలుగిచ్చును. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. అవి బంగారు కంటెను విస్తారమైన మేలిమి, బంగారు కంటెను కోరదగినవి. తేనె కంటెను జుంటి తేనె దారల కంటెను మధురమైనవి. వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నొందును.
బైబిలు నందు మనము బైబిలు అనే ఆ వాక్యమును ఎందుకు ఆపేక్షించాలి, బైబిల్ వాక్యము యందు ఎందుకు ఆనందించాలంటే బైబిల్లో ఉండే మాటలు బూతు మాటలు కాదు, బైబిల్లో ఉండే అపవిత్రములు కావు, బైబిల్లో ఉండేది దుర్మార్గము కాదు. బైబిల్లో ఏమి ఉన్నది అంటే జ్ఞానము ఉన్నది, బైబిల్లో ఆయన ఉపదేశము నిర్దోషంగా ఉన్నది, బైబిల్లో ఉన్న వాక్యము ధర్మాన్ని తెలియజేస్తుంది, బైబిల్లో ఉన్న వాక్యం నీ కన్నులను తెలియజేస్తుంది, బైబిల్లో ఉన్న వాక్యము నీకు పవిత్రమైన భక్తిని కలగజేస్తుంది, బైబిల్లో ఉన్న వాక్యము చాలా విలువైన బంగారము లాంటిది అని చెప్తున్నాడు. ఆ వాక్యమును నువ్వు ఎందుకు అనుదినము వినాలి, అనుదినము దానిని దేవారాత్రములు ధ్యానించాలంటే ఆ వాక్యమును ధ్యానించేవాడు నిరంతరం ఏమవుతాడంట, హెచ్చరింపబడతాడు. గ్రేట్ రివార్డ్ అన్నాడు చూడండి. వాటిని గైకొనటం వల్ల గొప్ప లాభము కలుగును. ఈరోజు గొప్ప లాభం ఏమనుకున్నారంటే మోషేతో తాడో పేడో తేల్చేద్దాం, నీళ్ళు వస్తాయి, మాంసం వస్తుంది అనుకున్నారు. కానీ మోషేతో కాదు, కానీ దేవుని దగ్గర మీరు ప్రాధాయపడండి. లోకల్లో ఉద్యోగాలు ఆరోగ్యాల కొరకు కాదు, కానీ వాక్యము వినడానికి మీ యొక్క శరీరాలను సిద్ధపరచుకోండి. ఆయనే గొప్ప లాభాన్ని మీకు దయచేస్తాడు. కాబట్టి రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. మీరు దేని గురించి చదవాలంట, దేవుని గురించిన మాటలు చదవాలి. అయితే ఈరోజు చదువుతున్నారా? ఒకవేళ మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. రోజులో ఎంతవరకు మీరు బైబిల్ చదవడానికి మీ సమయమును కేటాయిస్తున్నారు? మీరు పైకి భక్తి కలిగిన వారై దాని శక్తిని ఆశ్రయించని వారిగా ఉంటే బైబిల్ చదవకుండా క్రైస్తవ్యంలో మనము బలాన్ని పుంజుకోలేం, మనము ఎదగలేం, మనము సంతోషంగా ఉండలేం. తర్వాత రెండో విషయం, స్పెండ్ టైమ్ ఇన్ ప్రేయర్. అంటే నీ సమయాన్ని దేని కొరకు ఉపయోగించాలంట? ప్రార్థన కొరకు ఉపయోగించాలి. చూడండి, హెబ్రీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం. హెబ్రీలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనాన్ని మనం పరిశీలన చేద్దాం. హెబ్రీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14. ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు గనుక మనం ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపడదాం. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావము లేనివాడు కాడు, కానీ సమస్త విషయములలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడిగా ఉండను. ఈరోజు ఆయనకి కూడా ఒకవేళ నీరు లేకపోవచ్చు, ఆయనకి కూడా ఆహారం లేకపోవచ్చు, ఆయనకి కూడా రాజ్యము లేకపోవచ్చు, అయినప్పటికీ వాటి కొరకు ఆయన యుద్ధాలు చేయలేదు, వాటి కొరకు ఆయన పాపాలు చేయలేదు. చేయకుండా ఆయన చేసిన పని ఏమిటి అంటే, కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదుము. కాబట్టి ప్రియులారా, ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, మనకు సహాయము కావాలి అంటే, మనకి దేవుని కృప కావాలి అంటే మనం ఎవరి దగ్గరికి చేరాలంట? చూడండి, ఇందాక ఎవరి వద్దకు చేరొద్దన్నాడు? ముసలమ్మ ముచ్చట్ల దగ్గరకు చేరొద్దన్నాడు, కపటము దుర్మార్గము దుష్టత్వం వద్దకు చేరొద్దన్నాడు, దుష్టుల ఆలోచనలు పాపుల మార్గములు అపహాసకులు కూర్చుండే చోట చేరొద్దన్నాడు. ఇప్పుడు ఎక్కడ చేరమన్నాడంట? ప్రార్థన దగ్గరికి చేరమన్నాడు. నిన్ను ప్రార్థించమని దేవుని వాక్యం అయితే తెలియజేస్తూ ఉంది. కాబట్టి నీ సమయాన్ని చదవడం కొరకు ఎలా ఉపయోగిస్తున్నావో, నీ యొక్క సమయాన్ని నువ్వేం చేయాలంటే, మరి నీ సమయాన్ని ఎక్కువ శాతము కూడా మరి నువ్వు చదవడానికి ఉపయోగించినట్లుగానే ప్రార్థించుటకు కూడా నీవు నీ సమయాన్ని ఉపయోగించేవారిగా ఉండాలి. చూడండి, ఫిలిప్పీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఫిలిప్పీలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. దేనిని గూర్చి చింతింపకుడి కానీ చింతపడకుడి కానీ ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియచేయండి. నిజమైన క్రైస్తవుడు బైబిల్ చదువుతాడు. నిజమైన క్రైస్తవుడు దేని గురించి ఆయన చింత పడడు. చింత అంటే బి కేర్ఫుల్, జాగ్రత్తగా. దేని విషయంలో జాగ్రత్తగా ఉంటాడో తెలుసా? డబ్బు విషయంలో కాదు,
బట్టల విషయంలో కాదు, ఆస్తిపాస్తుల విషయంలో కాదు. బీ కేర్ఫుల్ ఫర్ నథింగ్ బట్ ఇన్ ఎవ్రీథింగ్ బై ప్రేయర్ అండ్. అయితే మన దేని విషయంలో జాగ్రత్తగా ఉండాలంటే ప్రార్థన చేయటంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రార్థన కొరకు నీ సమయాన్ని ఖచ్చితంగా కేటాయించాలి. ఆ ప్రార్థన కూడా ఎలాగ ఉండాలంటే కృతజ్ఞతాపూర్వకంగా ఉండాలి. కృతజ్ఞతాపూర్వకంగా అంటే దేవుడు అనుగ్రహించిన దానిని బట్టి ఆయనను మహిమపరుస్తూ, ఆయనను స్తుతిస్తూ, ఆయన నామమును మనం ఏం చేయాలంట? మహిమపరిచేవారిగా ఉండాలి. అది మనకి లాభాన్ని దయచేస్తూ ఉంది. కాబట్టి ప్రియులారా, మొదట ఏం చెప్పాడంటే చదవమన్నాడు, రెండవది ఏం చెప్పాడంటే ప్రార్థన చేయమన్నాడు, మూడవది సింగ్ ఏ ప్రైజెస్ అంటే ఏంటంటున్నాడంటే కీర్తనలను ఆయన పాడమంటున్నాడు. చూడండి, హెబ్రీలు రాసిన పత్రిక 13వ అధ్యాయం, హెబ్రీలు రాసిన పత్రిక 13వ అధ్యాయము 15వ వచనాన్ని చూద్దాం. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జీవఫలము అర్పించదము. మనం ఏం చేయాలంటే, నిజంగా చాలామంది కూడా మనకెందుకులే పాటలు అని వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. అసలు పాటలు రాని క్రైస్తవులు కూడా ఈరోజు చాలామంది ఉన్నారు. కానీ క్రైస్తవుడు అంటే ఖచ్చితంగా అతడు తన యొక్క జీవఫలమును ఏం చేయాలంట? దేవునికి అప్పచెప్పాలి. అక్కడ చెప్తూ ఉన్నాడు, ప్రైజ్ టు గాడ్. ఖచ్చితంగా మనం ఎవరిని స్తుతించాలంట? దేవుని స్తుతించాలి. గివింగ్ థ్యాంక్స్ టు హిమ్ నేమ్, ఎవరి నామమున, అవర్ లిప్స్. ఎవరి లిప్స్తో అంట? ఎవరి లిప్స్? మన పెదవులతో. కానీ చాలామంది ఏమంటారంటే మ్యూజిక్ కొడితే ఎంత బాగుండిద్ది అంటాడు. కానీ దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంట? అవర్ లిప్స్ గివింగ్ థ్యాంక్స్. నీ పెదవులతో దేవుని ఏం చేయాలంట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నీ పెదవులతో నీ సంతోషాన్ని దేవుని కొరకు ఉపయోగించాలి. అంటే ఈరోజు నిజంగా ఎప్పుడు మనం అలా చేయగలమంటే ఆయన మేలులను గ్రహించినప్పుడు, ఆయన వాక్యమును చదివినప్పుడు, ఆయన కృపను మనము పొందినప్పుడు, ప్రార్థనాపరుడుగా నీ జీవితంలో ఉండినప్పుడు. ఈరోజు నిజంగా క్రైస్తవ్యంలో ఎంతమందికి పాటలు వచ్చు, ఎన్ని పాటలు వచ్చు, ఎంతమంది ఆనందముతో దేవుని నామమును దైలి వారి కీర్తనల ద్వారా జీవఫలములను అర్పించేవారిగా ఉన్నారు. అయితే చూడండి, చెప్తూ ఉన్నాడు, నాలుగవది ఫెలోషిప్ ఇన్ బ్రదరెన్ అంటే ఏంటంటే సహోదరులతో నువ్వు సహవాసమును నీవేం చేయాలంట? కలిగి ఉండాలి. చూడండి, ఒక్కలమే వస్తాము, ఒక్కలమే వెళ్ళిపోతాం. ఎవరితో మనకి పొత్తులు ఉండవు. ఉండే పొత్తులు మరి ఇంతక మోషే అహరోనుల మీద సనిగిన విధమైన పొత్తులు ఉంటాయి, కానీ వాక్య సంబంధమైన పొత్తులు మనలో ఉండవు. వాక్య సంబంధమైన ఐక్యత మనలో ఉండదు. వాక్య సంబంధమైన ప్రేమ మనలో ఉండదు. కానీ దేవుడు కోరుకునే విషయం ఏమిటి అంటే మనలో ఎటువంటి ప్రేమ ఉండాలి, ఎటువంటి ఐక్యత ఉండాలి ఇక్కడ తెలియజేస్తున్నాడు. హెబ్రీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం, సహోదరులారా, జీవము గల దేవుణ్ణి విడిచిపెట్టినట్టి విశ్వాసము లేని దృష్ట హృదయములో మీలో ఎవని ఎందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. నేడు మీరు ఆయన శబ్దము వినిన ఎడల కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకుడని ఆయన చెప్పినో, పాపముల వలన కలుగు భ్రమచేత మీలో ఎవడును కఠినపరచబడకున్నట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతి దినమును ఒకరిని ఒకడు బుద్ధి. చాలామంది అన్న, మీరెవరండి మాకు చెప్పడానికి, మీరేంటో మీది చూసుకోండి అంటారు. ఒక్కోసారి బుద్ధి చెప్పే వాళ్ళ మీద కోపపడే వాళ్ళు ఉన్నారు. బుద్ధి చెప్పే వాళ్ళ మీద పళ్ళు నూరిమే వాళ్ళు, కళ్ళు నూరిమే వాళ్ళు, చేతులు నూరిమే వాళ్ళు ఉన్నారు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే మనము ఒకరిని ఒకడు ఏం చెప్పుకోవాలంట? బుద్ధి చెప్పుకోవాలి. ఈరోజు క్రైస్తవ్యంలో పొరుగువాడి పొరపాటును గుర్తెరిగి ఇలా పొరపాటు చేస్తున్నాం అని మనం గుర్తెరగలమా? ఓపెన్గా ఆయన ముఖం మీద ఆయన తప్పును మనం చెప్పగలమా? బుద్ధి చెప్పడం అంటే సరైన విధముగా వారిని నడిపించగలమా అంటే ఏదో నోటికి దొరికింది కదా 10 మాటలు చెప్పడం కాదు, 10 లోపాలు చెప్పడం కాదు, వారిని సరైన మార్గంలో నేర్పించడాన్ని ఇక్కడ బుద్ధి. అక్కడ చెప్తున్నాడు పార్ట్ కేరస్,
పార్ట్ కేర్స్ ఆఫ్ క్రైస్ట్. అంటే మనం ఏం చేయాలి అంటే వారిని సరైన విధములో వారిని నడిపించాలి. సమయం దొరికింది కాబట్టి దులిపేశాం అనేది కాదు. బుద్ధి చెప్పడం అంటే ఏంటంటే సహోదరులుగా కలిసి ఉండి మీ లోపములను సరిచేసుకుంటూ ఒకరికి ఒకడు బుద్ధి చెప్పుకుంటూ సరైన మార్గంలో మనము నడవాలి. అటువంటి క్రైస్తవం కావాలి. అటువంటి క్రైస్తవులుగా మనం బ్రతకగలుగుతున్నామా? తప్పు ద్రోవలో వెళ్ళిన వాటిని నువ్వు తప్పు ద్రోవలో వెళుతున్నావు, ఇది నీకు మేలు కాదు, ఇది కీడు అని మనం చెప్పగలిగిన క్రైస్తవులు ఆ స్పిరిచువల్ ప్లాన్లో ఈ ఆలోచన ఉందా? అయితే సమయము అయిపోతుంది కాబట్టి 5వ పాయింట్ మనం చదువుకుందాం. 5వ పాయింట్, డూ గుడ్ వర్క్స్ అంటే ఏంటండి? మంచి పనులను మనం ఏం చేయాలంట? చేయాలి. ఇందాక మీరు తీసిన హెబ్రీలు రాసిన పత్రిక 13వ అధ్యాయం 16వ వచనంలో చెప్తున్నాడు చూడండి. హెబ్రీలు రాసిన పత్రిక 13వ అధ్యాయము 16వ వచనం, ఉపకారమును ధర్మమును చేయ మర్చిపోకూడదు, బట్ టు డూ గుడ్ అండ్ టు కమ్యూనికేట్ ఫర్గెట్స్ నాట్. అంటే నువ్వు ఖచ్చితంగా ఏం మర్చిపోకూడదంట? ఉపకారం చేయడం. ఉపకారము అంటే గుడ్, మంచి పని, అంతేనా? ధర్మము అంటే గుడ్, మంచి పని. వాటిని మనం ఎప్పుడు కూడా ఏం చేయడం మర్చిపోకూడదంట? మర్చిపోకూడదు. అటువంటి యాగములు ఎవరికి ఇష్టమైనవంట? దేవునికి ఇష్టం. ఈరోజు నిజంగా నువ్వు క్రైస్తవుడు అయితే అనుదినం బైబిల్ చదవాలి, నీ సమయాన్ని ప్రార్థన కేటాయించాలి, నీ నోటిలో దేవుని కీర్తనలు రావాలి, నీ సహవాసము ఆత్మ సంబంధమైన వ్యక్తులతో ఉండాలి. నీవు ఖచ్చితంగా మంచి పనులనే చేయాలి. గలతీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయం, గలతీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం, మనము మేలు చేయుట యందు విసుకకై ఉందాం. ఒక్కోసారి మనం మేలు చేసినప్పుడు నష్టం రావచ్చు, మనం మేలు చేసినప్పుడు నమ్మక ద్రోహాలు రావచ్చు, మనం మేలు చేసినప్పుడు చాలా బాధపడచ్చు. కానీ వాటి యందు మనం ఏం చేయకూడదంట? విసుగకూడదు. మనం అలయక మేలు చేసితమే అని తగిన కాలమందు పంట. నిజంగా ఈరోజు నష్టపోతావేమో, నీ మేలు వల్ల ఈరోజు నీకు చాలా ఇబ్బంది వస్తుందేమో, చాలా బాధ వస్తుందేమో. ఖచ్చితంగా ఈ మేలు దేవుడు చెప్తున్నాడు వాగ్దానం ఏంటంట? ఖచ్చితంగా దాని పంట కోస్తావు. అది కోసే సమయం ఒకటి ఖచ్చితంగా ఉంది. కాబట్టి ప్రియులారా, నేను కూడా ఏం తెలియజేస్తున్నానంటే ఒక్క వచనం మీకు అర్థం అవ్వడానికి చదివి ఇంక ఈ అధ్యాయాన్ని నేనైతే వివరిస్తాను. మనం చూస్తూ ఉన్నప్పుడు ఆదికాండం 27వ అధ్యాయం 7వ వచనంలో ఒక తండ్రి వచ్చి, నాకు రుచిగల ఆహారం కావాలి, వేట మాంసం కావాలి, అది వస్తే నీకేమిస్తా? ఆశీర్వాదాలు ఇస్తా అన్నాడు. ఎవరంటే ఇస్సాకు ఏశావుతో చెప్పాడు. కానీ తీసుకొచ్చింది ఎవరంటే యాకోబు. ఎవరైతే తన తండ్రికి ఇష్టమైన ఆహారాన్ని తీసుకువచ్చారో ఆ వ్యక్తి ఏమయ్యాడంటే వాగ్దాన పుత్రుడయ్యాడు, ఆశీర్వాదానికి పాత్రుడయ్యాడు. అది కన్నా 27వ వచనం. అలాగే స్పిరిచువల్ ప్లాన్ విషయంలో కూడా దేవునికి ఇష్టమైన పనులు ఇవి. నువ్వు స్పిరిచువల్గా బలంగా ఉండాలంటే ఈ ప్లాన్ నువ్వు గీయాలి. నీ అనుదిన జీవితంలో ఈ 5 లక్షణాలు నీ జీవితంలో ఉండాలి. అనుదిన కార్యాచరణలో కాలక్రమేణా కాలకృత్యాలు ఎలాగో, మన యొక్క హ్యాబిట్స్ అలవాట్లు ఎలాగో, ఈ 5 అలవాట్లు కూడా నీ అనుదిన జీవితంలో ఏమవ్వాలంట? ఇమిడి ఉండాలి. అలా ఇమిడి నువ్వు జీవించగలుగుతున్నావా? మాటలతో ప్రేమించి అవసరానికి వచ్చి ఏమి సహాయం చేయని మనుషులుగా మనము, మాటలతో స్తుతించి దేవుని నామాన్ని దేవుని శక్తిని ఆశ్రయించిన హృదయాలుగా మనము ఉండకూడదు. ప్రార్థన చేస్తూ అధైర్యమైన మనసుతో మనము ఉండకూడదు. కాబట్టి మనం ఎలా ఉండాలో ఇప్పటిదాకా మీరు నేర్చుకున్నారు. ఇటువంటి జీవితము ఇప్పటి జీవం విషయంలోనూ రాబో జీవం విషయంలోనూ మీకు ఏమైందంట? మేలుకరమైనది, ప్రాఫిట్, లాభం ఇస్తుంది ఖచ్చితంగా. కాబట్టి ఆ లాభాన్ని పొందడానికి మీరు ప్రయాసపడండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్.